కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. 5వ రోజు కుంతి మహారాణి ఉపదేశంలో క్లాస్ చెప్పడానికి మన ముందు శ్రీమాన్ దయానిధి ప్రభుజీ వారి విలువైన సమయాన్ని కేటాయించి మన ముందు ఉన్నారు. సో మనం అందరం 3 సార్లు గట్టిగా హరి బోల్ చెప్తూ వారిని క్లాస్ కి ఆహ్వానిద్దాం. హరి బోల్, హరి హరి బోల్, హరి హరి బోల్ బోల్, హరి బోల్ हरि హరి बोल బోల్ हरि बोल థ్యాంక్ యూ హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. మాతాజీ ధన్యవాదాలు ప్రణామ్ మాతాజీ థ్యాంక్ యూ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीराय नष्टप्रायेषु अभद्रेषु नत्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति नैष्ठुकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శరణమస్తు. అలాగే ఈ రోజున నిత్యం భాగవత సేవయ క్లాసుకు చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. హరే కృష్ణ. కుంతి రాణి ఉపదేశములలో ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశము మా ఒక్క విలువ ఏమిటి, నీవు లేకపోతే మాకు విలువ ఎక్కడ ఉన్నది. ఆత్మ లేకపోతే శరీరానికి విలువ లేనట్టుగా శ్రీకృష్ణుడు లేకపోతే పాండవులకి యాదవులకి విలువ ఎక్కడది అని మనకి భాగవతము వర్ణిస్తుంది. ఈ భాగవతంలో కుంతి మహారాణి ఈ విధంగా ప్రార్థిస్తుంది. కృష్ణ, నీవు గనక మా చెంత లేకపోతే, నీవు గనక మాకు సహాయం చేయకపోతే, నీ దయా, నీ కరుణ, నీ ప్రేమ గనక మా పట్ల లేకపోతే అసలు మా పరిస్థితి ఏమిటి కృష్ణ అని కుంతిదేవి ప్రార్థిస్తుంది. అసలు మాకు విలువ ఎక్కడది, అసలు మాకున్న విలువ ఏమిటి అని అడుగుతుంది. అంటే ఇక్కడ కేవలము
పాండవులకి యాదవులకి సంబంధించిన విషయమేనా ఇది? లేదా సమస్త మానవాళి కూడా సంబంధించిన విషయమా? ఎవరైనా మన క్లాసులో చెప్పండి. సమస్త మానవాళికి సంబంధించిన సమస్త విషయం. మానవాళికి ప్రభుజీ. కదా! అంటే భగవంతుడు గనక మనతో లేకపోతే అసలు మనకి ఏ విలువ ఉంది చెప్పండి? ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచంలో జరిగినటువంటి ఎన్నెన్నెన్నో ఆహ్, దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. అంటే భౌతికమైన జీవితంలో భౌతికమైన వ్యక్తుల దగ్గర చేయటం అనేది ఒక రకమైన దుర్మార్గం. కానీ భగవంతుడి దగ్గర కూడా దుర్మార్గ పనులు చేస్తున్నారు. అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, క్రమశిక్షణ లేకుండా, డిసిప్లిన్ లేకుండా, విలువలు లేకుండా. అంటే మానవుడు ఏ స్థాయికి దిగజారిపోయాడు? కారణం ఏమిటంటే వారి జీవితంలోకి గురువుని కానీ భగవంతుని కానీ వారు ఆహ్వానించలేదు. ఎస్, ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. వారి హృదయాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. కానీ దుర్మార్గుడు గ్రహించట్లేదు నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు అని. వాడు దుర్మార్గుడైనా పుణ్యాత్ముడైనా ఎవరైనా కూడా నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు అని గనక వాడు గ్రహిస్తే, భావిస్తే, తెలుసుకుంటే ఏ తప్పు చేయడు. అమ్మో, నా కృష్ణుడు చూస్తున్నాడు, చేయకూడదు. అమ్మో, నా కృష్ణుడు నా హృదయంలో ఉన్నాడు, చేయకూడదు. అందుకే మనం ఇంతకుముందు నారదముని ఉపదేశాలు కూడా చెప్పుకున్నాం. నారదముని ఉపదేశాలలో నారదముని ధర్మరాజుకు చెప్తున్నాడు, ధర్మరాజా, మీ పాండవులందరూ కూడా పరమ భాగ్యవంతులు. అంటే ధర్మరాజు అడిగాడు, ఎందుకు నారదా అంటే, అయ్యా, మీతో పాటు శ్రీకృష్ణుడు కలిసి ఉండటం వల్ల, మీ గృహంలో శ్రీకృష్ణుడు నివసిస్తూ ఉండటం వల్ల నిత్యము మీ ఇంటికి సాధువులు, వైష్ణవులు, బ్రాహ్మణులు, మునులు వచ్చి వెళ్తున్నారయ్యా. అరే, సాధు పురుషులు, మునులు, బ్రాహ్మణులు, వైష్ణవులు అన్ని ప్లేసులకు వస్తారండి? అంటే ఇక్కడ కుంతి మహారాణి ప్రార్థిస్తుంది, నువ్వు గనక మాతో లేకపోతే మా పరిస్థితి ఏమిటి కృష్ణ? అసలు మాకున్న విలువేమిటి కృష్ణ అని కుంతిదేవి ప్రార్థిస్తుంది. మరి మనం కూడా అర్థం చేసుకోవాలి, కృష్ణుడు లేకపోతే అసలు మనకున్న విలువేమిటి? గురువు లేకపోతే మనకున్న విలువేమిటి? కృష్ణుడు లేకుండా, గురువు లేకుండా దయానిధికి ఇంత విలువ ఎలా వస్తుంది? మనము మన బంధువర్గంలో ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు ఎలా ఉన్నారు నాయన అని అడుగుతారు, లేకపోతే మీ అమ్మగారు ఎలా ఉన్నారు నాయన అని అడుగుతారు. మా అమ్మ మా నాన్నతో నాకు పని ఏంటంటే నేను వచ్చా కదా అన్నాడు అనుకోండి, వాడికి విలువనిస్తుందా బంధువర్గం? అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మీ గురువుగారు ఎలా ఉన్నారు? కొత్త వారైతే మీ గురువుగారి పేరేంటి? ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, హూ ఈజ్ అవర్ స్పిరిచువల్ మాస్టర్? భౌతికమైన జీవితంలో మనం స్కూల్లోనో, కాలేజీలోనో, జాబులోనో అప్లికేషన్ ఫామ్ మీద, ఈవెన్ ఆధార్ కార్డు మీద కూడా, పాన్ కార్డు మీద కూడా మన పేరు రాసినప్పుడు అడుగుతారు, సన్ ఆఫ్ అంటే నువ్వు ఎవరు అబ్బాయి అని, అంటే గుర్తింపు, ఎవరు ఇతను. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మీ గురువు ఎవరిని అడుగుతారు?
గురువు లేని వాడికి విలువ లేదు. కృష్ణుడు హృదయంలో లేని వాడికి విలువ లేదు. కుంతి మహారాణి గొప్ప యదువంశపు ఒక యువరాణి, గొప్ప యాదవ కన్య, గొప్ప సాధ్వి, గొప్ప మహాభక్తురాలు, ఓర్పుకి, సహనానికి, త్యాగానికి, ధీరత్వం అంటారు కదా, ఇలా చెప్పండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిస్తత్వ భారత. ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో? ఓ కౌంతేయ, ఈ కష్టాలు సుఖాలు అనేవి శీతోష్ణదుఖము లాంటివి, అంటే ఎండాకాలము చలికాలం లాంటివి నాయనా. వీటి యందు కలత చెందక స్థిరముగా ఉండేవాడినే ధీరుడు అంటారు. అటువంటి ధీరుడు నాకు ప్రియమైన వాడు. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? కుంతి మహారాణి. అందుకే ఈ రోజున కుంతి మహారాణి ఉపదేశాలు ప్రపంచమంతా కూడా బాగా ప్రచారమైనవి, వైభవపేతంగా. అంటే ఎంతో మంది మహాత్ములు కుంతి మహారాణి ఉపదేశాలని వారు కీర్తిస్తూ ఉంటారు. ఎంతోమంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు, ముఖ్యంగా మన వైష్ణవ సాంప్రదాయంలో. అంటే కుంతి మహారాణి ప్రార్థిస్తుంది, నీవు గనక మాతో లేకపోతే మాకున్న విలువేమిటి కృష్ణ? మరి మనందరం చెక్ చేసుకోవాలి. కృష్ణుడే గనక మనతో లేకపోతే మనకున్న విలువేమిటి? గురువే గనక మనతో లేకపోతే మనకున్న విలువేమిటి అని కనుక చెక్ చేసుకుని తెలుస్తుంది మనము ఏ స్థాయిలో ఉన్నామో. నిజంగానే మనం మనుషుల్లాగా జీవిస్తున్నామా? అరే, మానవ జన్మ తీసుకున్నామే కానీ మనిషిగా జీవిస్తున్నామా అని కనుక ఆలోచన చేస్తే, మనిషిగా జీవించడానికి ప్రయత్నిస్తే, ఏ జీవికి హాని చేయడు, భగవంతుడి పట్ల అపరాధాలు చేయడు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, మానవుడి యొక్క మనసు భగవంతుడితో కూడా రాజకీయమే. అంటే భగవంతుని కూడా మోసం చేసే స్థాయికి మానవుడు దిగజారిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు, డెవలప్ అయిపోయారు అనుకుంటున్నారు. అంటే మానవుడు భగవంతుని మోసం చేసే స్థాయికి వచ్చాడు. కానీ గరుడ పురాణంలో దీనికి ఇటువంటి శిక్షలు కనుక వింటే, ఒకటి వాడు తప్పు చేయడం మానేస్తాడు, రెండోది ఆత్మహత్య చేసుకుంటాడు. అంటే ఆత్మహత్య చేసుకోమని ఉద్దేశం కాదు, అంత భయంకరంగా ఉంటాయి శిక్షలు అన్నమాట. ఇక్కడ కుంతి మహారాణి ఉపదేశాల ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, మన హృదయములో, అంటే మన ఇంటిలో మనతో పాటు గనక కృష్ణుడు అనే భగవంతుడు లేకపోతే, శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే మనం మంచిగా జీవించగలుగుతామా? మనం ఆనందంగా జీవించగలుగుతామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఆత్మ ప్రశ్న, ద సెల్ఫ్ క్వశ్చన్ మనం వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ రోజున కుంతి మహారాణి ఏ విధంగా ప్రార్థిస్తుందో అంటే నాకైతే గూస్బంప్స్ వస్తున్నాయి. మరి మీకు ఎలా ఉంది నాకు తెలియదు అనమాట. కుంతి మహారాణి పేరు చెప్తుంటే నాకు గూస్బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే అంత గొప్ప భక్తురాలు. మన భక్తుల్ని కీర్తించిన, మన భక్తుల కథలు విన్నా కూడా శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టమంట. ఒక్కసారి ఈరోజు మనం చూద్దాము కుంతి మహారాణి ఏ విధంగా ప్రార్థిస్తుందంటే, పాండవలము అనబడు మేమందరము కూడా కీర్తిని పొందాము, ప్రజలందరూ కూడా మమ్మల్ని గొప్పవారిని పొగుడుతున్నారు, దీనంతటికీ కారణము నీవే కదా, నీవు మాకు ప్రియమైన వాడు
అవటమే కారణం కదా. దీనంతటికి కారణము నీ దయ, కృప, కరుణ, ప్రేమ వల్లే కదా అని కుంతి మహారాణి ప్రార్థిస్తుంది. కృష్ణుడు చెప్తుందన్నమాట. ఇక్కడ మనం ఒక విషయం కూడా తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు పాండవులందరికీ కూడా సకుడే, అంటే ఏంటి, మిత్రులాగా. కానీ ప్రత్యేకంగా అర్జునుడికి అతను మిక్కిలి ప్రియమైన వాడు. ఎందుకు మిక్కిలి ప్రియమైన వాడు అంటే, కృష్ణుడు ఏది చెప్పితే అది ఆచరిస్తాడు. అందుకే అక్కడ కృష్ణుడిది గురువు పాత్ర, అర్జునుడు శిష్యుడు పాత్ర. కానీ ధర్మరాజు అలా కాదు. ధర్మరాజు ప్రతి ధర్మం మాట్లాడుతూ ఉంటాడు. భీష్ముడికి కొద్దిగా ఎమోషన్స్ ఉంటాయి. భీముడికి కొద్దిగా ఎమోషన్స్ ఉంటాయి. ఇకపోతే నకుల సహదేవులు కొద్దిగా చిన్నవారు వయసులో, కానీ మంచి జ్ఞాని, మంచి తెలివి కల్లవాడు. గ్రాస్పింగ్ పవర్ అంటారు. మనం చూస్తూ ఉన్న కొంతమంది విద్యార్థులు చాలా చక్కగా దాన్ని తొందరగా గ్రాస్ప్ చేస్తారనమాట. అంటే దాన్ని తొందరగా గ్రహిస్తారు, తొందరగా పట్టుకుంటారనమాట. అటువంటి శక్తి అర్జునుడికి ఉందన్నమాట. అందుకే అర్జునుడిని కృష్ణుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకనే కృష్ణుడికి ప్రత్యేకంగా అర్జునుడు మిక్కిలి ప్రియమైన వాడు. అంటే పాండవులందరూ కూడా ప్రియమైన వాడే, కానీ అర్జునుడు మాత్రం ఇంకా మిక్కిలి ప్రియమైన వాడు. కనుక అర్జునుడు గొప్ప యోధుడిగా ప్రసిద్ధికెక్కాడు, కీర్తిని పొందాడు. పాండవులు గొప్ప యోధులు, వీరులని ప్రజలందరూ పొగిడారు. కానీ నా కుమారులైన పాండవుల విలువ ఏమిటో నాకు తెలుసు కృష్ణ. అదే విధముగా యదువంశం ప్రసిద్ధి చెందుటకు కారణము నీవు యాదవంశమును జన్మించడమే కారణము కృష్ణ. అరే, కృష్ణుడే గనక యాదవంశము జన్మించకపోతే యాదవులకి ఎక్కడ వస్తుంది ఆ పేరు? అరే, సాక్షాత్తు భగవంతుడే ఒక కులములో ఆవిర్భవించారు అంటే అది చిన్న విషయం కాదు. ఇవాళ ప్రపంచమంతా, అంటే భగవద్గీతలో కానీ భాగవతములో కానీ యాదవుల ప్రస్తావన ఉందంటే కారణం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు ఆ వంశంలో జన్మించాడు కాబట్టి, అంటే ఆ వంశంలో ఆయన ఆవిర్భవించారు కాబట్టి. కుంతీదేవి చెప్తుంది, ప్రార్థిస్తుంది, కేవయం కేవయం సంస్కృతం అంటే మేమెవరము, మా విలువేమిటి? కేవయం నామ రూపాభ్యం, మాకు పేరు ఆకారములు కలవు. కానీ ఇవన్నీ నీవు లేనిదే నిష్ప్రయోజనములు, నిరుపయోగములు. వీటికి విలువలేనిదే లేదు, వీటికి విలువనేదే లేదు కదా అని పలుకుతుందన్నమాట. అంటే కుంతి మహారాణి ఎంతో వినయంగా, ఎంతో వినమ్రంగా తనను తాను తక్కువ చేసుకొని, అంటే గురువు ముందు, కృష్ణుడు ముందు మనం ఎలా ఉండాలో కుంతి మహారాణి ఉపదేశాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈ రోజున. కుంతీదేవి సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, తను గొప్ప సాధ్వి. దేవతలే వరమిచ్చారు ఆవిడికి. అటువంటి కుంతి మహారాణి నేను చాలా తక్కువ అనే భావముతోటి కృష్ణుని ప్రార్థిస్తుంది. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానిన మానదేన కీర్తనీయ సదారి అనే శ్లోకానికి కుంతి మహారాణి ద బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ ఈ విషయాన్ని ప్రజలు
అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎలా అంటే తమ అందమైన శరీరం గురించి, గొప్ప కీర్తి అంటే పబ్లిక్లో నేము ఫేము గురించి బాగా గర్వంతో ఉంటారన్నమాట. ఎలా అంటే ఒకరంటారు నేను అమెరికా వాసిని, ఒకరంటారు నేను భారతీయుని, ఐఎమ్ ఇండియన్, ఆల్ ఇండియన్స్ ఆర్ మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటాడు అనమాట. కానీ సిస్టర్ అన్న వాళ్ళే వాళ్ళు ఈ రోజున సమాజంలో రేపులు చేస్తున్నారే, ఎంతో మందిని హింసిస్తున్నారే. అలాగే నేను జర్మనీ దేశస్తుణ్ణి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ దేని పనికి వస్తాయి చెప్పండి? దేని పనికి వస్తాయి? భక్తుడు అనేవాడికి కుల మత ప్రాంత లింగ భేదం లేకుండా ఉండాలి. అందుకే నేను అమెరికా వాసిని, నేను ఇండియన్ని, ఇది ఇంకా ఘోరంగా ఉంది. ఇంకా అయితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో నేను పలానా కులం వాడిని, నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇవన్నీ కూడా ఎందుకు పనికిరానటువంటి విషయాలు అన్నమాట. అదే గనక కృష్ణుడు లేకపోతే ఇవన్నీ కూడా శూన్యమే. ఇదే వాస్తవం. కానీ దీనిని మూర్ఖులు తెలుసుకోలేరు. ఎంత మూర్ఖత్వంగా ఉంటారంటే వారిని పోషించేది భగవంతుడే. ఈవెన్ నాస్తికులను కూడా పోషించేది భగవంతుడే. కానీ ఆ నాస్తికులు, మూర్ఖులైన వాళ్ళు కృష్ణుని తెలుసుకోలేరు. అదే దౌర్భాగ్యం అన్నమాట. నాస్తికుల్ని, దుర్మార్గులని, సకల జీవుల్ని కూడా పోషించేవాడు భగవంతుడే. క్షమాగుణముతో. కానీ వాళ్ళెవరు కూడా కృష్ణుడి గురించి తెలుసుకోలేరే, కృష్ణుణ్ణి భగవంతుడిగా ఒప్పుకోలేరే, కృష్ణుడి శరణాగతి పొందలేరే. ఇదే సత్యము. దీన్నే ఏమన్నారంటే యూనివర్సల్ ట్రూత్. ఇది ఎవరూ కాదంటానికి లేదు. ఎందుకంటే మనకి భాగవతం చెప్తుంది, అమల పురాణం. ప్రతి ప్రశ్నకి సమాధానం భగవద్గీతలో ఉంది, ప్రతి సమస్యకి పరిష్కారం భాగవతంలో ఉంది. దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్. మరి అలాగే అమెరికా వాసి దేహమైనా, మరి భారతీయుని దేహమైనా కూడా మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉండొచ్చు. కానీ ఆ దేహంలో చైతన్యం లేకపోతే దానికి విలువే లేదు. ఆ చైతన్యమే మనము పరమాత్మ అన్నాం. ఆ పరమాత్మకి ఇంకో పేరే భగవంతుడు అన్నాం. ఇంకా మనందరికీ అర్థం చెప్పండి, శ్రీకృష్ణ భగవానుడు అన్నాం. కావున హరిభక్తి సుధోదయములో ఈ విధంగా చెప్పబడింది. భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపస్తపః అప్రాణసేవ్య దేహస్య మండనం లోకరంజనం. శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవ చేయని వ్యక్తి జన్మ ఒక ఉన్నత కుటుంబమునందు కానీ దేశమునందు కానీ కలిగినను, అతడు శాస్త్రములలో గొప్ప జ్ఞాని అయినను, అతడు గొప్ప జప తప సంపన్నుడైనను, అవి అన్నీ శవముపై అలంకరణ వంటివే. అవి అక్కడ ఉన్న ప్రజల సంతోషము కోసము చేసినవే. ఎంత విషయం చెప్పారండి. అందుకే భాగవతము టాప్ మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అంట. అంటే పరమ గుహ్య జ్ఞానం అన్నమాట. అంటే ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపాలు చేసినా వాళ్ళు శాస్త్రాలలో అంటూ ఉంటారు కదా, పండిత పుత్ర పరమ దరిద్ర అంటూ ఉంటారు అనమాట. ఏ ఉపయోగం? ఎంత పాండిత్యం చేసినా, ఎంత వేదం చేసినా, వేదం చదివినా కూడా భగవంతుని తెలుసుకోలేకపోతే ఉపయోగం ఏమిటి? వేదో నారాయణ అన్నారు. అంటే ఏంటి? వేదం యొక్క ఉద్దేశం ఏంటంటే నారాయణ తెలుసుకుంటాం, భగవంతుని తెలుసుకుంటాం. నాయన తెలుసుకోవటం కోసమే వేదం ఉద్దేశించబడింది.
మనమందరము చైతన్యమును కలిగి ఉన్నాము. ఈ చైతన్యం ఎవరిది? ఇదే కృష్ణ చైతన్యము. మనము శ్రీకృష్ణుని మరిచిపోయినాము కనుక కేవలము చైతన్యమనే పిలుచుతున్నాము. అదే కృష్ణ గుర్తుంటే కృష్ణ చైతన్యము అంటాం అనమాట. కృష్ణ ప్లస్ చైతన్యము ఈజ్ ఈక్వల్ టు కృష్ణ చైతన్యం. చైతన్యం అనగా నిజమునకు కృష్ణ చైతన్యమే. ఎందుకనగా శ్రీకృష్ణుడు లేనిచో మనలో చైతన్యమే ఉండదు. సూర్యుడు లేనిదే సూర్యకాంతి ఎక్కడ ఉండును? మనము సూర్యకాంతి అనేదము, కానీ కేవలము కాంతి అని అనము. ఎందుకంటే ఆ కాంతి సూర్యుడి నుంచే వస్తుంది కాబట్టి. అలా కాంతి కారణము సూర్యుడు కాబట్టి. కానీ మనం సూర్యకాంతినే చూస్తున్నాము, సూర్యుడిని చూడట్లేదు. అలాగే చైతన్యానికి ఆధారం కూడా కృష్ణుడే, కాంతికి ఆధారము సూర్యుడు. అదే విధముగా చైతన్యం అనగా కృష్ణ చైతన్యమే. దీనిని అర్థము చేసుకున్నటకు కొంచెము తెలివి అవసరము. కుంతీదేవి వంటి భక్తులకి ఇటువంటి ప్రజ్ఞా విశేషములుండును. కనుక కుంతీదేవి పాండవులు యాదవులు ప్రముఖులే కాని వాస్తవముగా వారి విలువేమిటి అని ప్రశ్నించెను. చూసారా ఎలాగా కుంతి మహారాణి ప్రార్థిస్తుందంటే, అంటే సూర్యకాంతికి సూర్యుడు ఆధారమైనట్టు, చైతన్యానికి కృష్ణుడు ఆధారమైనట్టు, పాండవులు యాదవులు రెండు విలువకి కృష్ణుడే ఆధారము. వారి గౌరవానికి కృష్ణుడే ఆధారము, వారి విజయానికి కృష్ణుడే ఆధారము. అంతేకాదండోయ్, కేవలం పాండవులు యాదవులకి అది సమస్త మానవాళికి కూడా కీర్తి, ప్రతిష్ట, ఐశ్వర్యము, బలము, శక్తి, యశస్సు, సంపన్నం, ఇదంతా సంపద, ఇవన్నీ కూడా కృష్ణుడు ద్వారానే వస్తున్నాయి అని తెలుసుకున్నవాడే ధన్యుడు. ఇకపోతే ఇక్కడ మళ్ళీ కుంతి మహారాణి ఇంకొక విషయంలో చాలా బాధపడుతున్నారు. శ్రీకృష్ణుడు మమ్మల్ని విడిచి వెళ్తున్నందుకు ఆవిడ మనసులో అనుకుంటుంది, కృష్ణుడు మమ్మల్ని విడిచి వెళ్తున్నందుకు నేను ఎంత బాధపడుతున్నానంటే, నేను మళ్ళీ కూడా నిన్ను చూడగలనా కృష్ణ? నీవు గనక మాతో లేకుండా వెళ్ళిపోతే మా పేరు ప్రతిష్ట విలువేమిటి? నిజమే, నువ్వు మాతో ఉన్నావు, యుద్ధం చేయించావు, మా కుమారుడు రాజ్యం ఇప్పించావు, ఈ సమస్త విశ్వానికి తెలుసు నువ్వు మాతో ఉన్నావు. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం నీవు మమ్మల్ని ఎంచుకున్నావు. కేవలం నువ్వు మమ్మల్ని ఎంచుకున్నావు, కానీ మాకు ఎటువంటి అర్హత లేదు కృష్ణ. మరి నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావు కదా, ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి కృష్ణ? భవతో దర్శనం యర్హి ఋషికానామి వేసితూ. శ్రీకృష్ణుడు లేనిదే ప్రాణము లేని ఇంద్రియముల వలె వీరి స్థితి ఉండును. ఈ భౌతికమైన ప్రపంచములో మనము ఇంద్రియ సుఖములనే కోరెదము. శ్రీకృష్ణుడు కానీ కృష్ణ చైతన్యము కానీ లేనప్పుడు ఈ ఇంద్రియములు సుఖములను అనుభవించలేవు. మనము బలమైన కాళ్ళు చేతులు కలిగి ఉండవచ్చు, కానీ చైతన్యము లేనప్పుడు వాటిని మనము ఉపయోగించలేము. కానీ ఒక జ్ఞాని అయిన వాడు శ్రీకృష్ణుడు లేనిదే తన ఇంద్రియములకు ఎటువంటి విలువ లేదని గ్రహించును. అజ్ఞాని అయిన వాడు అన్నీ నేనే చేస్తున్నా అనుకుంటాడు. నేను కేవలం సాత్వికమైన ఆహారం తీసుకుంటున్నానండి,
నేను కేవలం వెజిటబుల్సే తింటానండి, నేను కేవలం ఒక పూట తింటానండి, నేను రోజంతా కూడా పండ్లు తినే ఉంటానండి, నేను యోగా చేస్తానండి, నేను ధ్యానం చేస్తానండి, నేను కష్టపడి ఇల్లు కట్టానండి, నేను కష్టపడి కారు కొనుక్కున్నానండి, చిన్నప్పటి నుంచి కష్టపడి 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 నేను చేశానండి అంటూ ఉంటాడు. దానివల్ల వాడికి దుఃఖమే కానీ ఆనందం ఉండదన్నమాట. అటువంటి వాడు తెలుసుకోలేడు శ్రీకృష్ణుడు కరుణ వలనే వాడికి ఇవన్నీ వచ్చాయని. అందుకని ఇంద్రియములన్నీ కూడా చైతన్యం ఉన్నంత వరకు వాటిని కృష్ణుని సేవకే వినియోగించాలి. దీనినే భక్తి అందరూ. అంటే అందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే, జీవించి ఉన్నప్పుడే, చనిపోక ముందే మన శరీరము సర్వేంద్రియాలన్నీ కూడా శ్రీకృష్ణుడి సేవకు ఉపయోగించాలి. దానినే భక్తి అంటారు, వారినే భక్తులు అంటారు. ఎవరు పడితే వారిని భక్తులు అనకూడదని శాస్త్రం చెప్తుందన్నమాట. విజిటర్స్ వేరు, డోనార్స్ వేరు, బట్ డివోటీస్ వేరు. మేబీ డివోటీస్ కూడా డోనార్స్లా ఉంటారు, కానీ డివోటీస్ ఎప్పుడు కూడా నేను డోనర్ అని చెప్పుకోరు. ఏ డివోటీ అయితే నేను డోనర్ అని చెప్పుకుంటాడో అతనికి భక్తి దిగిపోతుందంట, భక్తి మొత్తం పోతుందంట. అందుకే డివోటీ ఎప్పుడు కూడా నేను డోనర్ అని చెప్పడు, నేను సేవకుని చెప్పుకుంటాడు అనమాట. అందుకే ఏ డివోటీ ఎప్పుడు కూడా నేను ఎంత డొనేషన్ ఇచ్చానండి, ఇంత డొనేషన్ చెప్పడండి చెబితే అతని భక్తి పోతుంది. అందుకని ఈ శరీరం ఉన్నప్పుడే, ఈ జీవితం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే మన శరీరాన్ని కృష్ణుడి సేవలు ఉపయోగిస్తే, ఈ శరీరం పనిచేయనప్పుడు, రేపొద్దున మంచాన పడ్డప్పుడు కృష్ణుడు మనల్ని ఎంతో ప్రేమగా శ్రద్ధగా చూసుకుంటాడంట. పూర్వం చూసేవాళ్ళం, తన తల్లో తండ్రో మంచాన పడితే, తన తల్లో తండ్రికి ఆరోగ్యం బాగలేకపోతే తన సంతానము గొప్పగా సేవ చేసేది. అలాగే భార్య గనక మంచాన పడితే భర్త బ్రహ్మాండంగా సేవ చేసేవాడు. కానీ ఈ రోజున భార్యకి ఆరోగ్యం బాగోకపోతే భర్త ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాడు. అలాగే భర్తకు ఆరోగ్యం బాగాలేకపోతే భార్య ఇంకొక పెళ్లి చేసుకుంటుంది. అందరూ కాదండి, కొంతమంది, ఎక్కువ మంది. కానీ ఈ శరీరం ఉన్నంత వరకే, ఆరోగ్యం ఉన్నంత వరకే, ఉన్నప్పుడే మనం కనుక బాగా సేవ చేస్తే, కృష్ణుడంట పూర్వము మన కుటుంబాలలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత బాగా కుటుంబం అంతా చూసుకునే వాళ్ళు, అలాగా శ్రీకృష్ణ భగవానుడు భక్తుల్ని ఏర్పాటు చేసి ఆ భక్తుల ద్వారా తన ప్రియమైన భక్తుడికి, అంటే ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వారిని చూసుకుంటానికి శ్రీకృష్ణ భగవానుడే ఏర్పాటు చేస్తూ ఉంటాడంట. అటువంటి ఉదాహరణలు ఈ రోజున మన ఇస్కాన్లో ఎంతో మంది ఆచరణలు చూడొచ్చు మనం. అందుకని ఈ శరీరం ఉన్నప్పుడే ఈ సర్వేంద్రియాలన్నీ కూడా కృష్ణుడి సేవలో వినియోగించాలి అని కుంతి మహారాణి ఉపదేశాలు చెప్తున్నారన్నమాట మనకి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై, కుంతి మహారాణికి జై. హరి హరి బోల్, హరే కృష్ణ. సో మీలో ఎవరికైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే మీలో ఎవరైనా ఈరోజు జరిగినటువంటి క్లాస్ గురించి మీరు కూడా ఎలా అంటే ఒక 2-3 విషయాలు మీరు కూడా చెప్పవచ్చు. అంటే ఈరోజు క్లాస్ ద్వారా ఏం తెలుసుకున్నారనే విషయాన్ని మీరు చక్కగా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడిని మనం తెలుసుకొని మన దేవుడి సేవలో చేయటానికి ముందుకు రావాలి. అన్ని బాగున్నప్పుడే, ఈ వయసులోనే ఎందుకు అంటారు, అలా కాకుండా మనం దేవుడి సేవని
మన కాళ్ళు చేతులు అన్ని బాగున్నప్పుడే, అన్ని పడిపోయిన తర్వాత దేవుడి సేవ చేస్తాం అనుకోకుండా అన్ని బాగున్నప్పుడే దేవుడి సేవ చేసుకుంటే అప్పుడు మనకి దేవుడు హెల్ప్ చేస్తాడు కృష్ణుడు అని అండి, అని అనుకో. కృష్ణుడు అని పిలవండి. కృష్ణ భగవానుడు హెల్ప్ చేస్తాడు. అలాగే. అంతేనా మాతాజీ? హరే కృష్ణ, బాగా చెప్పారు. అంటే ప్రభు క్లాస్ మధ్యలో జాయిన్ అయ్యాను ప్రభుజీ. 2-3 పాయింట్లు విన్నాను, అవి నేను చెప్తాను ప్రభుజీ. అంటే మన జీవితంలో భగవంతుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది దాని మీద ఈరోజు సబ్జెక్ట్ జరిగింది ప్రభుజీ. ఆ ఆ, ఆ, కృష్ణుడిని మనము మన జీవితాన్ని మనం కృష్ణుడికి పూజించకపోతే, అంకితం చేయకపోతే దాన్ని ఏ విధంగా వర్ణించారంటే కుంతి మహారాణి ఆ ఆ బాగా అలంకరించిన మృతదేహం లాగా వర్ణించారు ప్రభుజీ. ఎందుకంటే ఆ ఆ జీవితం మొత్తంలో కష్టపడి సంపాదించిన పేరు గాని, డబ్బు గాని, కీర్తి గాని చివరికి శరీరం వదిలిన వెంటనే ఏ విధంగా ఉపయోగపడకుండా పోతాయో, అదే విధంగా ఎంత సంపాదించి ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించినా కూడా ఆ హరిభక్తి కృష్ణ భక్తి చేయకపోతే అన్ని జీవితాంతంలో వృధా కిందే పోతాయి అని చెప్పారు ప్రభుజీ. ఇంకొకటి మనం కాలక్రమేణా ఏ విధంగా సూర్యుడి నుండి కాంతి వస్తుంది, దాన్ని కాబట్టి సూర్యకాంతి అని పిలుస్తున్నాము. ఈ శరీరంలో ఉన్న చైతన్యము కృష్ణ పరమాత్మ రూపంలో నుండి వస్తుందని మనం మర్చిపోయాం కాబట్టి చైతన్యం అని పిలుస్తున్నాం ప్రభుజీ. అది కేవలం భక్తులు మాత్రమే కృష్ణ చైతన్యం అని పిలవగలుగుతారంట. సో అది పాయింట్ చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఇంకొకటి ఎస్ ప్రభుజీ, లాస్ట్ లో మాతాజీ చెప్పారు శరీరము అంతా మంచి దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే దానిని భగవంతుడి సేవలో ఉపయోగించాలి ప్రభుజీ. అంటే శరీరం ముసలి శరీరం అయిపోయినప్పుడు, లేదంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగిస్తే భక్తి కూడా ముసలి స్టేజ్ లో ఉంటదని నా అభిప్రాయం ప్రభుజీ. అంటే తప్పుగా అనుకోవద్దు. అంటే అఫ్ కోర్స్, అంటే మనము అంటే అంత యాక్టివ్ గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపం చేయాలి. ఎందుకు అంటే నేను ఒక ఆయనకి జపమాలు ఇచ్చాను, పెద్ద ఆయనకి 75 years. అతను ఏం చెప్తాడంటే, నాకు జపం చేయాలని ఉందండి, కానీ నేను జపం చేస్తుంటే నా ఫింగర్ షేకింగ్ అవుతున్నాయి, అందుకే నేను నోట్స్ చెప్తున్నా అంటాడు. ప్రభు బొట్టు పెట్టుకోవచ్చు కదంటే, నేను బొట్టు పెట్టుకున్నా, ఇక్కడ స్కిన్ ఎలర్జీ వస్తుందని చెప్తాడు ఆయన. ఎస్, ఈజ్ ప్రాక్టికల్, కరెక్ట్. అందుకని మనము అంటే అఫ్ కోర్స్ అలా అని చెప్పేసి మనం ఇగ్నోర్ చేయడం లేదు. మీరు కంటిన్యూ చేయండి. అంటే ఎందుకంటే ప్రభుజీ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను టెంపుల్లో ఉన్నప్పుడు కొన్ని మంత్స్ క్రితం ఈవినింగ్ 7:30 ఆ టైంలో ఒక మాతాజీ ప్రభుజీ సమ్వేర్ అరౌండ్ ఏజ్ 60+ ఉంటాయి ప్రభుజీ. వచ్చి అక్కడ కూర్చొని ఉంది. ఆమె పిలిస్తే దగ్గరికి వెళ్ళాను. ఆమె చాలా బాధపడుతుంది ప్రభుజీ, కంట్లో నుండి బాగా కన్నీళ్ళు అన్నీ వస్తున్నాయి. ఏంటని చెప్తే 2 కొడుకులు 2 కొడుకులు వేరే కంట్రీలో ఉంటారంట ప్రభుజీ. బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెన్ చేసి చూపించింది ప్రభుజీ, దగ్గర 60-70 లక్షలు ఉన్నాయి ప్రభుజీ. అంటే ఆమె నాకు చెప్పింది ఆ రోజు, నేను అనవసరంగా నా జీవితాన్ని డబ్బుల కోసం, కుటుంబం కోసం వేస్ట్ చేశాను. మీరు ఏ విధంగా అయితే టెంపుల్లో కీర్తనలు చేస్తా, నృత్యం చేస్తా ఉన్నారో ఆ విధంగా నాకు చేయాలని ఉన్నా, నేను ఇప్పుడు చేయలేను. కాబట్టి దయచేసి నేను చెప్పానని ఎవరన్నా ఇంకా ఫ్యూచర్ లో టెంపుల్లోకి వచ్చినప్పుడు నేను చెప్పానని చెప్పి నా ఎగ్జాంపుల్ గా ఈ విధంగా చెప్పండి. జీవితాన్ని ఫస్ట్ ప్రియారిటీ భక్తి జీవితానికి ఇవ్వండి అని చెప్పారు ప్రభు ఆ మాతాజీ. సో అది గుర్తొచ్చింది నాకు మీరు లాస్ట్ పాయింట్ చెప్పినప్పుడు. సో అది చాలా రిలవెంట్ గా అనిపించింది ప్రభు సబ్జెక్ట్. థ్యాంక్ యూ ప్రభుజీ ఫర్ ద ఆపర్చునిటీ. హరే కృష్ణ. సో అందుకే మీరు ప్రిపేర్ అవుతున్నారు ఫుల్ టైం. బుద్ధిమంతుడు, జ్ఞానమైన వాడు ఇలాగ ఆలోచిస్తాడు. We don't want to waste our valuable time even a single day. Anna time is valuable అంటారు కదా. Yes, time is valuable for what? Time is valuable for Krishna service. Time is not valuable for material enjoyment. So time is valuable for Krishna service.
ఫర్ డివోషనల్ సర్వీస్. హరే కృష్ణ. బాగా చెప్పారు. హరే కృష్ణ. ప్రవీణ్ ప్రభు చెప్పింది చాలా కరెక్ట్ ప్రభుజీ. మా అబ్బాయి కూడా ప్రవీణ్ ప్రభుతో పాటు కీర్తనలు, నృత్యం ఇవన్నీ చేసేవాళ్ళు. అసలు అంటే అంతకుముందు ఏదన్నా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు సినిమా పాటలకు కూడా అలా వేసేవాడు మా అబ్బాయి. చిన్నప్పటి నుంచి అది బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. దాన్ని ఇప్పుడు ఇక్కడ కృష్ణా కాన్షియస్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి సండే మాకన్నా ముందే వచ్చేవాడు. అంతకుముందు 5 కిలోమీటర్ల దూరంలో. అసలు మా అబ్బాయి అలా వేస్తుంటే ఎంతో ఆనందం వేసేది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అయినా కూడా చూస్తానే ఉంటాను. మా అబ్బాయి లేకపోయినా అంటే మనం ఇందాక చెప్పినట్టుగా మాతాజీ నేను చేయలేకపోతున్నాను ఆ ఫీలింగ్ మన వయసు వాళ్ళకి అందరికీ ఉంటది ప్రభుజీ. భగవంతుడి ముందు ఎవరికైనా ఆనందం ఉండాలి, ఎగరాలనే ఉంటది కదా. అది భగవంతుడి ముందు చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ అందరికీ ఉంటది. అది నాకు కూడా ఈ 10 సంవత్సరాలు అయింది ప్రభుజీ మేము ఇస్కాన్కి రావటం మొదలుపెట్టి. ఎప్పుడైతే ఫస్ట్ రోజు వచ్చామో అప్పటి నుంచి అటాచ్మెంట్ అనేది పెరగటమే కానీ తగ్గలేదు ప్రభుజీ. ఈ అలా అలా పెంచుకుంటూ అంటే ఎవరి సాంగత్యం లేకపోయినా మా అంతటా మేమే బుక్స్ చదివి ప్రభుపాల్ వారు అనుగ్రహం వల్ల, భగవంతుడి అనుగ్రహం ఇద్దరే ప్రభుజీ మాకైతే కొద్ది కొద్దిగా మేము డెవలప్ అవుతూ వచ్చాము. ప్రవీణ్ ప్రభు మంచి స్టెప్ తీసుకుంటున్నాడు. మా అబ్బాయికి మ్యారేజ్ చేసి తప్పు చేసామా అనిపించింది ఒక్కోసారి, కానీ తనకి అది ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం అనకూడదులే అని చెప్పి ఊరుకున్నాము. కాకపోతే తనేంటంటే టెంపుల్కి వస్తాడు గాని భగవద్గీత ఇవి వింటాడు. ఆ క్లాస్ వరకే వింటాడు ఆ ఒక్కరు పూట ఆ సండే. తర్వాత చదువు ఎంత చెప్పినా వినలేదు, చదవలేదు. ఇప్పుడేమో టైం లేదు వాళ్ళకి చదవటానికి, వినటానికి. అసలైనా ఎప్పటికైనా వస్తాడు మా అబ్బాయి కూడా దానిలోకి. మీరు ఇందాక చెప్పిన పాయింట్లు, ఇంద్రియాలన్నింటినీ భగవంతుడి సేవలో ఉపయోగించాలి. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేయలేం ప్రభుజీ. మేము అదే అనుకుంటున్నాము. ఇప్పటికే లేట్ చేశాము అనే ఉద్దేశంతో, తెలిసిన దగ్గర నుంచి సేవలు చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. ఈ రోజు మీరు ఏదో ఎమోషన్ అయ్యాను అనుకుంటున్నారు, కానీ ఇన్ని రోజులుగా విన్న క్లాస్ కి ఇవాళ మీలో చూశాను ప్రభుజీ. నిజంగా భగవంతుడు చెప్పిస్తాడు ఆ స్థానంలో అన్నది ఇవాళ మీలో కనపడింది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ, నాకైతే బాగా నచ్చింది. అలానే చెప్తేనే బాగుంటది ప్రభుజీ. ఏదో మొక్కుబడిగా చెప్పడం కాకుండా అలా ఎమోషన్స్ అయ్యి చెప్తేనే యువతల వాళ్ళకి ఆకట్టుకుంటారనమాట ఆ ప్రవచనం. చాలా బాగుంది ప్రభుజీ. ఇంకా ముసలి వాళ్ళు అయిన తర్వాత ఏం చేయలేమను ఇందాక ప్రభుజీ మీరు చెప్పినట్లుగా జీరో అన్నమాట. మనం ఏం చేయలేం ప్రభుజీ. అసలు అనుకుంటాం గానీ ఏమి చేయలేం. ఇప్పటికే అయిపోయింది మనం. అందుకోసమనే నాకు చేతనైనంత వరకు మేము కూడా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందరికి కూడా నా రిక్వెస్ట్ అదే, ప్రతి ఒక్కళ్ళు చేతనైనంత వరకు భగవంతుడి సేవ అంటే ఎన్నో రకాలుగా ఉంది మనం తెలుసుకుంటున్నాం. ఒక జపమే కాదు, టెంపుల్లో సేవలే కాదు, బయట ప్రచారం చేయొచ్చు. ఇలా మనం కూడా తెలుసుకొని ఇట్లాంటి ఏదో ఒక రకంగా చెయ్యాలనే ఆలోచన ప్రభుజీ మాకు కూడా. అంటే కృష్ణుడు భగవద్గీతలో మొత్తం మీద నాకు ఎవరంటే ఇష్టం అంటే, నా గురించి ప్రచారం చేసేవాళ్ళంటే ఇష్టం అని భక్తుల్లో అందరికన్నా ఆయన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చాడు. అది ఏదో మాకు కూడా ఏదో సుకృతిని బట్టి కొద్ది గొప్ప చెప్పే ఇది ఉంది. దాన్ని మీలాంటి వాళ్ళ ద్వారా డెవలప్ చేసుకొని ప్రచారం చేయాలని కోరుకుంటున్నాం ప్రభుజీ. మీ అందరి ఆశీస్సులు కావాలని. హరే కృష్ణ ప్రభుజీ. మీరు మంచి ప్రచారకులు అవుతారు, అందులో ఎటువంటి సందేహం. మీ ప్రచారానికి ఎటువంటి సహకారం కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం ఇవ్వటానికి. ఓకే ప్రభుజీ, చాలు ప్రభుజీ, మాకు అంతకన్నా ఏం కావాలి. భాగ్యం. చాలా అంటే కృష్ణుడు అలా వాళ్ళంటే ఇష్టపడ్డారన్న విషయం అని కాదు ప్రభుజీ. దీనిలో భగవద్గీత అంటే ప్రతి ఒక్కళ్ళు మాన్యువల్ అంటారు కదా, అది బాగా అది గనక చదివితే తప్పులు చేయరని ఇందాక చెప్పారు మీరు. గరుడ పురాణంలో ఏ తప్పులకు ఆ శిక్షలని నేను ఒక క్లాస్ విన్నాను ప్రభుజీ. ఒక ప్రభుజీ చెప్తే ఎంత ఇదిగా చెప్పాడంటే నిజంగా ఎవరు తప్పులు చేయరు ప్రభుజీ. అవి చదవకపోవటం వల్లే కదా, తెలియకపోవటం వల్లే కదా అందరూ ఈ అజ్ఞానంలో ఉంటున్నారు. కొంచెమన్నా కనీసం వీళ్ళలో మార్పు తేవాలని మనసులో ప్రతి క్షణం అయ్యే గుర్తొస్తాయి ప్రభుజీ. ప్రపంచం గురించే అంటే నేనేదో బాగుపడ్డానని కాదు, నాకు తెలిసింది కనీసం ఒక 10 మందినన్నా బాగు చేయాలి అనే తపన అనేదే ఉంటది ప్రభుజీ. నాకేందో మరి ఎందుకనో మొదటి నుంచి మంచి విషయాలు ఏదైనా చెప్తాను, ఇప్పుడు భగవద్గీత చెప్పాలి అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. కూడా మీ ఉపన్యాసం
చాలా బాగుంది. అసలు ఏమాత్రం ఇసుకని అసలు ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆనందంగా ఉందంటే ఇంకో అరగంట సేపు చేస్తే బాగుండు అనిపించి ఇంకో అరగంట సేపు చెప్తారా, చెప్పినా విందామనేంత ఆనందం వేస్తుంది అనమాట నాకు. కానీ మీరు ఇవాళ కొంచెం ఎమోషన్ అయ్యారు. కానీ ఎమోషను మేము అనుకుంటున్నాం, కానీ మీరు మనసులో అంత సంతోషంగా ఆ విశ్వాసము, ఆ నమ్మకము, ఆనందము వ్యక్తపరిచారనమాట. చాలా బాగుంది. పెద్ద వయసు వచ్చిన తర్వాత శరీరం సహకరించదు, భక్తి చెయ్యాలనుకున్న చేయలేమనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నేను ఇప్పుడు 16 మాలలు చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నా కానీ అసలు అంత స్పీడ్గా చేయలేకపోతున్నాను. శరీరం సహకరించట్లేదు. అయినా కౌంటింగ్ చేసుకోకుండా చేస్తున్నా, ఒకసారి కౌంటింగ్ చేసుకుని చేస్తున్నా. మరి ఈ శరీరం సహకరించినప్పుడు మరి చేయగలిగింది ఏమీ లేదు. కానీ దృఢంగా నమ్మాను, అంతవరకు చెప్పగలను. ఈ మనసులో బయటికి చదవకుండా మాల ఉపయోగించుకోకుండా కూడా మనసులో స్మరించుకుంటూ ఉన్నాను. అది ఒక్కోసారి మర్చిపోవచ్చు, చెప్పలేము. కానీ మరి చిన్న వయసులో నాకు రాలేదు, మరి నేనేం చేయలేను దానికి. ఇప్పుడైనా వచ్చింది, సంతోషిస్తున్నానండి. తర్వాత ఇప్పుడు కుంతి మహారాణి ఉపదేశాల్లో ముఖ్యంగా ఏమిటి అంటే, మనం అహంకారంతో అంతా నేనే, నాదే, నా వల్లే అని అనుకుంటాము. అసలు అంతా శ్రీకృష్ణుని వల్లే అనే సంగతి మర్చిపోయి మానవుడు అహంకారంలో పడుతున్నాడు. కాబట్టి ప్రతివాడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బాబు అంతా ఆయన దయ వల్లనే, ఆయన కృప వల్లనే, ఆయన వల్లనే, ఆ శ్రీకృష్ణ చైతన్యము వల్లనే, ఆ శ్రీకృష్ణ భగవాను దయ వల్లనే ప్రతిదీ ఏ మానవుడికైనా, ఏ వ్యక్తికైనా ఏర్పడుతుంది. కానీ మన వల్ల ఏమీ లేదు అనేది బాగా దృఢంగా తెలుసుకోవాల్సిన విషయం. భగవద్గీతలో కూడా అన్ని సారాంశం కూడా అది 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 అట్లా అది దాన్ని కొంచెం మీరు చక్కగా గట్టిగా బాగా నాలాంటి వాడికి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. చాలా సంతోషం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మీరు మీరు నిజంగా గొప్ప భాగ్యవంతులు. ఎందుకంటే భక్తి రాని వయసులో భక్తి వచ్చింది. యువర్ సూపర్ సోలలో, అంటే మీరు మామూలు కాదనమాట. ఎందుకంటే లేట్ వయసులో భక్తి రావడం చిన్న విషయం కాదు. అంటే అండి, కృష్ణుడు మీ పట్ల ప్రత్యేకమైన కరుణతో ఉన్నాడు. మీరందరూ నంద మహారాజు యొక్క వంశస్థులు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే కులం గురించి ప్రస్తావించకూడదు, కానీ ఒక జ్ఞానం కోసం చెప్తున్నాను. ఒక విషయాన్ని, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఇలా ప్రభుపాదికి చేసిన గురుదేవికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి హరే కృష్ణ.